మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. నిన్న మైదుకూరు నియోజకవర్గంలో చాపాడు మండలంలో జరిగిన మునిగనూరు గ్రామంలో జరిగిన సంఘటనపై ఈరోజు మేము మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము. ఏంటంటే నిన్న ఎలక్షన్ల సమయంలో గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారు కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నిన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉగ్ర నరసింహులు అనే అతను ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. ఏజెంట్గా కూర్చుంటే సమయంలో రఘురామరెడ్డి గారు వచ్చి నీకు ఏజెంట్గా మా ముందు కూర్చుండే అర్హత నీకు ఉందా అని చెప్పి తన అనుచరులతో కొట్టి గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆయన అహంభావానికి సరైన బుద్ధి ఎంఆర్పిఎస్ చెప్తాదని తెలియజేస్తున్నాం. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఉగ్ర నరసింహులు అంటున్నారు హోలిస్టిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ డిపార్ట్మెంట్ అయితే కేసు కట్టినాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టినాము, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినాము అని చెప్పడం అయితే జరుగుతుంది. అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టినప్పటికీ ఆయనను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని ఎస్పీ గారు వీళ్ళంతా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలి. అదే కాకుండా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయన రౌడీ షీటర్ మాది ప్రవర్తించడం అది మాదిగల పట్ల రౌడీ షీటర్ మాది ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాల్సిందిగా కోరుకుంటూ మీకందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు కేఎన్ రాజు మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు. నా పేరు కేఎన్ రాజు మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్నగురులూరు గ్రామంలో ఎస్సీ మాదిగ టీడీపీ ఏజెంట్గా కూర్చోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శెట్టిపల్లె రఘురామరెడ్డి వాళ్ళ అనుచర వర్గంతో ఆ ఎస్సీ దళిత బిడ్డను అతి దారుణంగా రాళ్లతో జరిగింది. వెంటనే అతను పడిపోయాడు కింద. ఆ చనిపోయినాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి బయటకు వచ్చి వెళ్ళిపోతానే అతను వాళ్ళ బంధువులందరూ తీసుకొని కడపలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎంత దృష్టికంగా ఆ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి చేస్తున్నారంటే తన అత్తగారు ఊరైన చిన్నగురులూరులో ఏజెంట్ కూడా పెట్టుకోకుండా తానే సొంతంగా ఆ బూత్లో రికింగ్ చేసుకోవడానికే ఏ ఏజెంట్ను కానీ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగానే జరుగుతుంది. అందుకనక పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి మండలంలో ఏజెంట్ టీడీపీ ఏజెంట్ను పెడుతూ వస్తున్నాడు. కనుక ఈసారి వాళ్ళని ఏజెంట్గా మాదిగలను ఇద్దరు పెట్టడం జరిగింది. ఉగ్ర నరసింహులు వినోద్ అనే ఇద్దరు టీడీపీ ఏజెంట్గా అక్కడ కూర్చోవడం జరిగింది. కానీ అప్పుడే ఎమ్మెల్యే గారు రావడం వాళ్ళ అనుచర వర్గమైనటువంటి ఆ చిన్నగురుల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ అనుచర వర్గం అతి దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే విన్నవించుకుంటున్నాం శెట్టిపల్లి రఘురామరెడ్డి గారికి, దళితుల మీద నువ్వు ఇంత దాడి చేసినావు కనుక నీ సంగతి అయితే మేము కూడా చెప్తామని ఈ కడప జిల్లా నుంచే మేము మాట్లాడుతున్నాము. ఎన్నికల కమిషనర్ కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఈ శెట్టిపల్లి రఘురామరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థాన్ని రద్దు చేయాలని మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే విధంగా. ఇంత చిన్నగురులో అతన్ని దాడి చేసి తల పగిలిపోయి కొడితే పోలీసులు అతని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా ఎస్పీ గారు దయచేసి ఆ శెట్టిపల్లి రఘురామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కి పెట్టాలని మేము తెలియజేసుకుంటాము. కృష్ణమాదిగ గారి దృష్టికి కూడా వెళ్ళిపోయింది. మందకృష్ణమాదిగ గారు కూడా 2-3 రోజుల్లో కడప జిల్లాకు వస్తున్నారు. దళితులనే ఈ విధంగా వైసీపీ వర్గం చేస్తున్నది కనుక ఏజెంట్గా కూర్చోకుండా దళితులను ఈ వైసీపీ వర్గము దాడులు చేస్తుందని కనుక వెంటనే ఈ వైసీపీ అభ్యర్థి అయినటువంటి శెట్టిపల్లి రఘురామరెడ్డిని వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కు పెట్టాలని మేము ఎస్పీ గారిని కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి మేము ఎంఆర్ఎఫ్ తరఫున ఒకటే అప్పీల్ చేస్తున్నాం. సార్,
ఈ దళితులనే దాడి జరిగింది కాబట్టి మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అదే వేరే వర్గం అయితే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉంటారని మేము అడుగుతున్నాము. మా దళితులే కాబట్టి ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. మీరు ఎస్పీ సార్ కూడా మీరు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళ అనుచర వర్గాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మానికింది వెంకటేష్ మాదిగ, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుడు. మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఇండియా కూటమికి మద్దతుగా మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ప్రతి మాదిగవాడలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా గత నెల నుంచి శ్రమిస్తూ ఆయన మాటే శ్రీరామ రక్షంగా మాకు ఎన్డీఏ కూటమి గెలిస్తే ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా అమలవుతుందనే ఉద్దేశంతోనే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాకు అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఆ నియోజకవర్గాల ప్రక్రియలోనే కూడా మైదుకూరు నియోజకవర్గంలో కూడా మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను మరి మైదుకూరు చిన్నగురుగులూరులో ఉన్నటువంటి బూత్ 168 బూత్ నెంబర్లో మరి మా ఏజెంట్లను కూడా మేము టీడీపీ తరఫున కూర్చోబెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రఘురామరెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు వాళ్ళ అనుచరులతో కూడా ఆ బూత్ను సందర్శించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళిత ఏజెంట్లను చూసి ఓర్వలేక నాకు ఎగనిస్ట్గా మీరు కూర్చుండే స్థాయి అని చెప్పేసి వాళ్ళ అనుచరులతో ఎమ్మెల్యే ముందరనే అనుచరులతో దాడి చేసి మానవ ఆయుధాలతో దాడి చేసి చంపబోయి చచ్చిపోయాడని చెప్పి అనే పరిస్థితిలో వదిలేసి అక్కడ పండబెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మేము ఏ విధంగా మేము జీర్ణించుకోవాలా ఈ అంశం అంటే దళితులు ఏజెంట్లుగా కూర్చోకూడదా, దళితులు రాజకీయంగా ఎదగకూడదా, దళితులు అన్ని రంగాలలో పోటీ చేయకూడదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు నిన్న నమోదు చేశాడు. మరి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి పత్రికా రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కింద స్టేషన్ పేరు తీసుకున్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కింద కనీసం 11 మందిని రిమాండ్ పెట్టాలా? మరి ఆ రిమాండ్ పెట్టలేదు. అంటే దళిత సామాజిక వర్గానికి ఏమి జరిగినా కూడా అగ్రవర్ణాల పెత్తందారులు ఏ కేసు అయినా కూడా తప్పించుకునే విధంగా ఈ చట్టం అమలవుతుందంటే నిజంగా అందరికీ కూడా అమలవుతుందని మేము భావించవచ్చు. మరి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కూడా అగ్రవర్ణాలు వాడే అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్ కూడా టీడీపీలో మరి అతన్ని తప్పించి కేవలం దళితులపైన మీరు దాడి చేశారంటే వాస్తవంగా దళిత ఓట్లతోనే మీరు అభివృద్ధి చెంది దళిత ఓట్లతోనే మీరు ఎమ్మెల్యేలుగా ఎదిగి ఈరోజు దళిత సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనుమదొక్కే విధంగా అంటే దళితులపైనే కక్షపూరితంగా కక్ష కట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించే విధంగా ప్రచారం చేశాడు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి దళితులపైన మీరు దాడి చేశారని మేము అంగీకరిస్తూ ఉన్నాం. వాస్తవంగా నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే ఐదేళ్ల పరిపాలనలో మీరు ఏ రోజు కూడా అభివృద్ధికి నోచుకోలే, ఏ రోజు కూడా దళితుల పట్ల మీరు ప్రేమ చూపించలే, ఏ రోజు కూడా అభివృద్ధి అనేది ఏదో చూపించలే. అటువంటి సమయం సందర్భాల్లో కూడా మేము వ్యతిరేకించి అనేక రంగాలలో కూడా 5 ఏళ్ళ గవర్నమెంట్లో కూడా 25 సంక్షేమ ఫలాలు కోల్పోయినటువంటి విషయం ఒక దళితులకే తెలుసు. మా మనోవేదన మా బాధన మాకు తెలుసు. ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు పోగొట్టుకున్నాం మేము. కనీసము చెప్పు కొట్టుకునే వాళ్ళు, డబ్బు కొట్టుకునే వాళ్ళు, కళాకారులు కూడా పింఛన్లు రాలే. మేము రోడ్డు మీద పడినాం. అనేక రంగాలుగా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. ఆ బాధ మాకు తెలుసు. స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు అండగా ఉంటా, మాదిగలకు చేతునిస్తా, 22 సంక్షేమ ఫలాలకు నేను ముందుంటా, మీకు మా పార్టీ వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారిగా, రాష్ట్రాల వారికి కాదు జిల్లాల వారిగా మీకు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి అనేక బహిరంగ సభలలో కూడా రాష్ట్రాలలో కూడా చెప్పడం జరిగింది. మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఏ రోజు కూడా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మాదిగలపైన ప్రేమ చూపించింది కానీ మాదిగలపైన మాట్లాడినటువంటి విషయం సందర్భాలు కూడా 5 ఏళ్లలో మేము ఎప్పుడు కూడా గమనించలేదు, ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఆ ఉద్దేశంగానే అంటే ఎన్డీఏ కూటమికి మాదిగలు మద్దతు ఉన్నారు, మాదిగలు గెలిపిస్తారనే ఉద్దేశంతోనే రఘురామరెడ్డి గారు నిన్న అతని పైన దాడి చేయడం జరిగింది. ఎంతవరకు సమాజేస్తామని చెప్పేసి మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అవసరమైతే రఘురామరెడ్డిని అరెస్ట్ చేయాలా,
రిమాండ్ చేయాలా, రిమాండ్ పెట్టే వరకు కూడా మేము ఉపేక్షించాం. అవసరమైతే 145 సెక్షన్ కూడా మేము లెక్క చేయమని చెప్పేసి మానశ్రీ మందకృష్ణ మాదిగారిని అవసరమైతే కడపకు పిలిపించి కూడా శాంతియుతంగా మేము ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే రఘురామరెడ్డిని కూడా రిమాండ్ పెట్టినా కూడా ఎంఆర్పిఎస్ కూడా నిద్రపోదని చెప్పేసి ఈ మీడియా మిత్రుల సాక్షిగా మేము సభాముఖంగా ఎంఆర్పిఎస్ తరఫున హెచ్చరిస్తున్నాం. నా పేరు మాతాయి మాదిగా, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి.